అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను సాయిబాబా టెంపుల్కి వెళ్తున్న భోజనాలు పెడుతున్నారు అక్కడ. ఆ భోజనాలు చేద్దాం, ఏమేమి వేస్తారన్నది నేను చూపిస్తాను. అంటే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాను. వెళ్ళాక అక్కడ పార్క్ ఉన్నది, ఆ పార్క్ చూపిస్తాను ఎలా ఉన్నదని. అలాగే పాత వీడియోలో సాయిబాబా టెంపుల్ పెట్టాను నేను, ఒకటి వీలైతే చూడండి మీరు. బొంబాయి ఎర్రనూకతో చేస్తారు కదా హల్వా కింద ప్రసాదం, అది పెట్టారు. అలాగే బిర్యానీ, వైట్ రైస్ కూడా వేశారు. పప్పు, టమాటా, అలాగే వంకాయ, బొటానీ, కాజులు, శనగలు కర్రీ కూడా వేశారు టమాటాతో పాటు. ఇంకా వేస్తారు దొండకాయ ఫ్రై, కొబ్బరికాయ, సాంబారు, పెరుగు చట్నీ అన్నీ వేశారు. చాలా రకాలుగా వేస్తారు. అంటే మాకు లేట్ అయిపోయింది వెళ్ళేటప్పటికి, చాలామంది వెళ్ళిపోతున్నారు కూడాను. మేము అయిపోయాయి ఇంకా కూర్చున్నాను. అలాగే పక్కనే వచ్చేటప్పుడు పార్క్ ఉంది, ఆ పార్క్ చూపిస్తారని నేను పార్క్లోకి వెళ్తున్నాను. చాలా బాగుంటుందండి. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. చూడండి చాలా పచ్చిగా ఉంటుంది, ఎంత బాగుంటుంది అంటే 4 అవ్వేటప్పటికి ఇక్కడ పార్కులో అందరూ రెస్ట్ తీసుకుని చక్క పిల్లలు గట్ట ఆడుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు ఆకులు మొగ్గలు కూడా పొడవుగా ఉన్నాయి. ఇవి ఫ్లవర్స్ తల్లో పెట్టుకోవటం కూడా కాదు, అది అందానికి చెట్టు ఇది. చక్కగా పొడవుగా ఉంటాయి, గట్టిగా కూడా ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి ఈ మొగ్గలు. ఫ్లవర్ చాలా బాగుంది. ఈ చెట్టు చూస్తుంటే చాలా అందంగా కూడా కనిపిస్తుంది. ఇదంతా పచ్చన, చాలా పచ్చగా భలే కలర్ఫుల్గా ఉంటాయి. మధ్యాహ్నం వెళ్తే చల్లగా ఉంటుంది ఇక్కడ, చల్లదనం అన్నది ఇక్కడే ఉంటుంది. పువ్వు చూడండి చిన్నగా ఉంది, అదే చామంతి పువ్వు, చిన్న చామంతి పువ్వు. అలాగే ఇటువైపు ఒక చెట్టు ఉంది, అది ఏంటన్నది నాకు అసలుగా తెలియదండి. ఈ చెట్టు ఇక్కడ జారుడు బల్ల, పిల్లలు ఉయ్యాల ఆడుకునేవి అన్నీ అసలు ఖాళీ ఉండదు. ఇది మధ్యాహ్నం కాబట్టి ఎవరు లేరు, ఎండ ఎక్కువగా ఉంది, అందుకని ఎవరు లేరు. అందుకని అదే మధ్యాహ్నం అయితే అసలు ఖాళీ ఉండదు. ఇక్కడ జారుతూ ఉంటారు చక్కగాను, చాలా టైంపాస్కి వెళ్ళి కూర్చుంటారు. అలాగే ఇక్కడ ఒక చెట్టు ఉందన్నాను కదా, ఆ చెట్టు చూపిస్తాను. ఈ చెట్టు ఏంటన్నది అసలు నాకు తెలీదు ఇప్పుడు వరకు కూడాను. ఈ చెట్టు భలే ఉంది, ఇది ఇలాగ ఉంటుంది ఏంటో మరి. ఇవి అసలు నేను ఇప్పుడు చూసినా కానీ అది చెట్టు పేరు కూడా తెలీదు. పూలు చూడండి ఎంత బాగున్నాయో, కలర్గాను పింక్ కలర్లో చాలా అందంగా ఉన్నాయి పూలు, భలే ఉన్నాయి. ఇదంతా పచ్చదనం, ఇదంతా గడ్డి ఉంటుంది. ఎంత అసలు మనం అడిగేస్తున్నా మనకి చక్కగా స్మూత్గా మెత్తగా ఉంటుంది. ఇక్కడ కూడా ఏ పింక్ ఫ్లవర్స్, ఏ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఎంత అందంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది. ఇదంతా పార్క్ అంటే చాలా బాగుంటుంది.
ఇవేంటి గట్టిగా చక్కగా భలే ఉంటుంది అనుకో, టైంపాస్ బాగా అవుతుంది.